Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. భయపడకుము, నమ్మిక మాత్రముంచుము. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. డోంట్ బి afraid, just have faith. మార్క్ చాప్టర్ 5 verses 36. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని దేవుని యొక్క వాక్యము ఈ రోజున తెలియచేస్తుంది. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో కూడా తెలియచేస్తున్నాడు. మనము దేనికి కూడాను భయపడవద్దు. ఎందుకంటే దేవుడు మనకు ధైర్యాన్ని కలుగు చేస్తాడు. ఆయనే మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్మినట్లయితే దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. దేవుడే మాట్లాడుతున్నాడు, భయపడవద్దని. నమ్మిక మాత్రమే ఉంచమని సెలవిస్తున్నాడు. మనం దేవుని యందు నిజముగా విశ్వాసమునుందిన వారమైతే మనము దేనికి కూడాను భయపడకూడదు. అపవాది అనేకమైనటువంటి అంధకార శక్తులను, పాపపు సంబంధమైనటువంటి చెడు అలవాట్లను, చెడు తలంపులను కలుగు చేస్తూ ఉంటాడు. వాటిని అధిగమించాలంటే మనం మొదటిగా దేవుని యందు విశ్వాసముగా నుండి ప్రార్థన చేయాలి. ప్రార్థన వలనే మనం సమస్తమును సాధించగలం. దేవుడు మనకు అండగా ఉంటాడు. దేవునికి మనం సమయం ఇస్తే దేవుడు తప్పకుండా మన జీవితాలలోనూ ఆయా పరిస్థితులన్నిటి నుంచి తప్పించి రక్షించగల గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయనను నమ్మితే మాత్రం దేవుడు తప్పకుండా మన జీవితాలలో మెండైన ఆశీర్వాదాలతో నింపే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని యందు నీవు నేను మనమందరమును నమ్మికయు విశ్వాసమును కలిగి ఆయనను ఆరాధించుదుము కాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టికధికారకర్తవైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, భయపడవద్దని మా అందరితో తెలియచేస్తావు. నమ్మిక మాత్రమే ఉంచమని మా అందరితో మాట్లాడిన ఈ యొక్క వాక్యానుసారముగా మాకు తెలియచేసిన ఈ వాగ్దానమును మా అందరి జీవితాలలో నెరవేర్చండి. నీ చిత్తానుసారంగా బ్రతుకుతూ నీ వాక్యానుసారమైనటువంటి నడకను నడిచి మేమందరము నీ యందు విశ్వాసము నొందిన వారముగాను, భయపడకుండా నీవు మాతో ఉన్నావని నమ్మి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి మహిమపరిచే బిడ్డలంగా ఉండేలాగున సహాయము దయచేసి యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.